ఏదైతే రైతుకు రుణమాఫీ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ విషయంలో అయితే కంగ్రాచులేషన్ చెప్పొచ్చు. థ్యాంక్ యూ అమ్మా. సో చెప్పండి, అంటే రుణమాఫీ ఎలా ఉండబోతుంది, ఏంటి పరిస్థితి? చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా 2023 డిసెంబర్ 9వ తారీఖు వరకు గత 5 సంవత్సరాల నుంచి ఎవరైతే 2 లక్షల రుణాలు తీసుకున్నారో బ్యాంక్ లో, మేము అప్పుడు చెప్పినాం కదా ఎన్నికలకు ముందు తెచ్చుకోండి మేము ఇస్తాము అన్నాం. కాబట్టి మేము ఏ రోజైతే ప్రమాణ స్వీకారం 7వ తారీఖున చేసినామో 9వ తారీఖున 2 పథకాల మీద జీవో అమలు చేసి సంతకాలు పెట్టినో మా ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చింది కాబట్టి ఆ రోజు వరకు ఉన్నటువంటి అప్పుల్ని తీర్చే పనిలో ప్రభుత్వం పూర్తిగా నాకు తెలిసి 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నారు. అతి త్వరలోనే రేపో మాపో ఎప్పుడో జీవో కూడా పాస్ అవ్వబోతుంది అని చెప్పిను. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు మాకు థ్యాంక్స్ చెప్పుకునే సమయంలో మేము తెలంగాణ రైతు పక్షపాతిగా, తెలంగాణ రైతు ఉంటేనే రాజ్యం ఉంటది, ఎద్దేడ్చిన వ్యవసాయము రైతేడ్చిన రాజ్యము ఎప్పుడు కూడా మంచి ఉండదు అనేది అందరికి తెలిసినటువంటి విషయమే. మేము రైతు కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నాం, రుణమాఫీ చేస్తున్నాం, రైతు భరోసా 15,000 రూపాయలు వచ్చే పంటకు కూడా ఇవ్వబోతున్నాం. ఆ తర్వాత మహిళల కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నాం, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం. మరి ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళ కుటుంబం బాధపడొద్దని 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కోసం కేటాయించి, ఈ రోజు ఎంత కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వంలో ఆదాయం లేకున్నా, ప్రభుత్వంలో ఖజానాలో రూపాయి లేకున్నా కూడా అంత డేర్ స్టెప్ వేసి మేము ఒక్కొక్కటి అమలు పరుస్తున్నాం. ఈ రోజు మీరు 10 ఏళ్ళు ఉంటే ఒక 50,000 60,000 ఇండ్లు కూడా మీరు నిర్మాణం చేసి పూర్తిగా అందించలేదు, మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఒక్కొక్క నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు, రాష్ట్రం మొత్తం కలిపి 4,500 లక్షల ఇండ్ల నిర్మాణంకి కేటాయించడం కూడా ఒక హర్షణీయమైనటువంటి విషయమే. అలా అన్ని ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటి అమలు పరుస్తుంది. కొస్త ఆలస్యమైండొచ్చు కానీ మేము ఇచ్చిన మాట బరాబర్. భగవాన్ కే ఘర్ మే దేర్ హై మగర్ అందేర్ నయ్యే అనేది కాంగ్రెస్ వాదము. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చేటటువంటి హామీ చెయ్యంటేనే అందరికి అభయహస్తం. దీంట్లో ఎలాంటి సందేహం లేదు, ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం. ఇదే విషయంలో అంటే స్టూడెంట్స్ విషయంలో కానీ, లేదంటే నిరుద్యోగ వృత్తి విషయం కానీ, నిరుద్యోగులు కూడా కొంతమంది సమ్మె చేయడం జరుగుతుంది, అంటే జాబ్ క్యాలెండర్ విషయం కానీ, మరి అన్ని రిలీజ్ చేస్తాం. మేము సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామన్నాం. ఆల్రెడీ 35,000 ఉద్యోగాలను వేసినాం. మొన్న గ్రూప్ 1 ఉద్యోగాని కోసం నోటిఫికేషన్ విడుదల చేసినాం, ఎగ్జామ్ కండక్ట్ చేసినాము, డిఎస్సి ఉద్యోగాల కోసం వేసినాం. అన్ని 1 by 1 వేస్తున్నాము. మీరు అడగాల్సినటువంటి అవసరం లేదు, మాకు ప్రజలు అడుగుతున్నారు. ప్రజలకు మేము భరోసా ఉంటాం. మేము ప్రజలకి ఈ రోజు సేవ చేయడం కోసమే వచ్చినాం కానీ నీలాగా దొర పరిపాలన చేయడానికి రాలేదు. మాది ప్రజాపాలన. డెఫినెట్ గా ఈ రోజు మీరు సమ్మె చేస్తున్న విషయం, గ్రూప్ 2 విద్యార్థులు నిన్న అక్కడ ధర్నా చేశారు. మరి ఒక వర్గం అక్కడ ధర్నా చేస్తుంటే ఇంకో వర్గం ఎగ్జామ్స్ పెట్టండి అని వాళ్ళు ఒక దిక్కు గొడవ పడుతున్నారు. మరి ఇద్దరిలో ఎవరిది బెటర్ అనేది ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఏది బెటర్ ఉంటే అదే కదా అమలు పరిచేది. ఎవరో రెచ్చగొట్టిందని విద్యార్థులు కూడా అలా పోయి, మీకు ఈ రోజు ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది, మీరు ఎవరో రెచ్చగొట్టి మీ భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు, మీరు రండి. ప్రతి ఒక్క ముఖ్యమంత్రితో సహా మొత్తం కేబినెట్ లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, చిన్న నాయకులు ప్రతి ఒక్కరు మీకు అందుబాటులో ఉంటుండ్రు. విద్యార్థి నాయకులు అందుబాటులో ఉంటుండ్రు, యువజన సంఘ నాయకులు అందుబాటులో ఉంటుండ్రు. ప్రతి ఒక్కరు కూడా బారా దర్వాజా మావి కుల్లా ఉన్నాయి. మీరు ఎప్పుడు వచ్చి ఏ విషయమైనా మాతో మాట్లాడొచ్చు, చర్చలు చేయొచ్చు, మీకు పరిష్కారం కానివన్నీ పరిష్కారం చేయించుకోవచ్చు. డెఫినెట్ గా 2008 డిఎస్సి నోటిఫికేషన్ అప్పుడు విడుదలైన, ఇప్పుడు అవి కూడా ఆమోదం చేసేసినాం. ఇంకోటి 93దో ఏదో ఉన్నట్టున్నది, అదొకటి 93 అనుకుంటా, 1,500 మంది జీవో, అదొకటి ఉంది. అది కూడా రేపో మాపో అమలు చేస్తారు అనేది వినికిడి ఉన్నది. కొంతమంది 1,500 మంది స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే, అప్పుడు మాకు సపోర్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ, నిరుద్యోగులు సపోర్ట్ చేసిన పార్టీ, ఇప్పుడు నాయకులు మమ్మల్ని కలవడానికి కూడా ఇష్టపడట్లేదని కొంతమంది చెప్తున్నారు. ఎవరు నాయకులు కలవలేదు? అందరూ కాంగ్రెస్ లీడర్స్ కావచ్చు. ఇప్పుడు ఒక ఎన్ఎస్సి విద్యార్థి నాయకుడు బలమూరు వెంకట వీళ్ళకి ఎక్కడైనా అందుబాటులో లేరా చెప్పాలి. ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఎవరు వెళ్ళినా కూడా కలుస్తలేరా నాకు చెప్పాలి. ఎవరు కలవలేదు. ఏం కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకోవడానికి, ఏమన్నా కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసే మంత్రుల కలవకపోవడానికి? ఏ మంత్రి దగ్గర పోండి 1000 మంది ఉంటున్నారు. ఏ ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోయినా వాళ్ళ నియోజకవర్గం ప్రజలందరూ వచ్చి సమస్యల్ని అడిగి తెలుసుకొని వాళ్ళ పరిష్కారం చేసుకుంటున్నారు. ఇంకా అంతకు మించి మేము ఈ రోజు ఒక ప్రజా దర్బారు కూడా ఓపెన్ పెట్టినాం. అక్కడ కూడా మీ సమస్యలు వినిపించడానికి ఇన్ని రకాలుగా డోర్స్ ఓపెన్ పెట్టిన కాంగ్రెస్ లో మా నాయకులు కలవడానికి ఇష్టపడట్లేదు అంటే ఇట్స్ రాంగ్ ఫీడ్.
రైట్. అంటే నీట్‌కి సంబంధించి ఏదైతే పేపర్ నీట్ లీకేజ్ నీట్‌కి సంబంధించి ఏదైతే పేపర్ లీకేజ్‌కి సంబంధించి ఇష్యూస్ జరుగుతున్నాయో, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బల్మూరు వెంకట్ గాని ఇలాంటి వాళ్ళు నిన్న వెళ్లి మొన్న కిషన్ రెడ్డి గారి ఈ ఇంటి రోజు ముట్టడి కిషన్ గానికి రెడ్డి సంబంధించి టీం గాని, ఏంటిది సో ఇంటి మీద మీరు అంటే మీ రియాక్షన్ ఏంటి దాని మీద? అంటే చేయడం 100% కేంద్రం చేసినటువంటి ఈ తప్పిదాన్ని నీట్ చదువుకొని ఉద్యోగాల్లోకి ఎగ్జామ్ రాసి ఉద్యోగాలు చెయ్యాలన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రి ఎంతో ఎంతో ఓపికతోని చదివించి పిల్లల భవిష్యత్తు కోసం కలలు కన్న తల్లిదండ్రి కలల మీద నీళ్లు పోసేసినటువంటి ప్రధానమంత్రి ఎన్డీఏ ప్రభుత్వము ఆనాడు ఏదైతే లోక్సభ రిజల్ట్స్ వచ్చిందో ఆ రోజు నీట్ రిజల్ట్స్ రావడం జరిగింది. ఈ హడావుల్లో అది పట్టించుకోలేదు ఎవరు. కానీ కేంద్రం నుంచి ఇక్కడ వరకు ఏఐసిసి నుంచి ప్రతి ఒక్క రాష్ట్రము ప్రతి ఒక్క జిల్లా ప్రతి ఒక్క గ్రామం నుంచి మేము తట్టి లేపుతున్నాము. నీట్ విద్యార్థుల కోసం నిన్న గాంధీ భవన్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు మేము ర్యాలీని తీయడం, పెద్ద ఎత్తున ర్యాలీని తీయడం జరిగింది. విద్యార్థి నాయకులు, యువజన సంఘ నాయకులు, అలాగే మా మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రజా నాయకులు అందరూ కూడా నిన్న పెద్ద ఎత్తున మేము ర్యాలీ తీయడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు బల్మూరు వెంకట్ కేంద్ర మంత్రి ఇక్కడ ఉన్నాడు కదా, మరి అక్కడ పోయి మెసేజ్ ఇస్తాడు. లేదు అంటే ఆ ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేయిస్తారు. ఏదైతే రిజల్ట్ వచ్చిందో నీట్ అది క్యాన్సిల్ చేయాలని మా పోరాటం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇద్దరే పాస్ అయ్యారు, ఈసారి 65 మంది ఎట్లా పాస్ అయినో మాకు తెలియదు. వాళ్ళు కూడా గత ఎగ్జామ్స్ లలో ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవి కూడా బోనస్ మార్క్స్ యాడ్ చేసినామని చెప్పుకుంటూ మైనస్ మార్కులకు ఎక్కడ పోయినాయో కూడా అందులో కనబడట్లేదు. ఇవన్నీ తప్పిదాలు చేసినటువంటి కేంద్రం వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు లీకేజీలు చేయడం. మనం సేమ్ టు సేమ్ గత ప్రభుత్వం తెలంగాణలో ఇప్పటి వరకు 3వసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం సేమ్ టు సేమ్ చేసింది. వాళ్ళు ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టలేదు. పెడితే ఏదైనా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏ ఎగ్జామ్స్ పెట్టినా పేపర్ అన్న లీకేజ్ లేకపోతే పోస్ట్ పోన్ అన్న అవుతుండే. కేంద్రంలో కూడా అదే కదా, ఏ ఎగ్జామ్ కూడా లీకేజ్ లేకుండా పోస్ట్ పోన్ లేకుండా ఇంతవరకు జరగలేదు. ప్రతి రాష్ట్రంలో ఇదే జరుగుతుంది. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలకి పిల్లల భవిష్యత్తు చదువుకున్నటువంటి ఒక ఉన్నత విద్య అభ్యసించిన ప్రధాన్ని చేస్తే ఆ పెయిన్ తెలుస్తుంది. చదువుకొని అంగుటా చాప్ తంబోని తెచ్చి కూర్చోబెడితే గిట్లనే ఉంటది. భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్న తల్లిదండ్రులు, వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ఎన్నో డ్రీమ్స్ లలో ఉన్నటువంటి పిల్లలు, దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దేటటువంటి విద్యార్థులకు ఈ విధంగా అంటే ఆదిలోనే తుడిచేసే ప్రయత్నం చేస్తున్న కేంద్రం మీద మా పోరాటం ఉంది. డెఫినెట్ గా నీట్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలి. రాసిన ఏదైతే రిజల్ట్స్ వచ్చిందో క్యాన్సిల్ చేసి, ఇది తప్పిదము, చెయ్యొద్దు. కానీ మీరు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలి అని అంటే ఆ విద్యార్థులు మళ్ళీ కోచింగ్ తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళు ట్రైన్ అవ్వాలి. మళ్ళీ ఎగ్జామ్స్ పేపర్ ఎలా వస్తుందో తెలియదు, ఎంత టఫ్ ఉంటుందో తెలియదు. కానీ ఈ పిల్లల భవిష్యత్తుతోని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నీట్ రాసినటువంటి పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్న కేంద్ర ప్రభుత్వం గతంలో ఏ విధంగా అయితే రైతులకు 3 నల్ల చట్టాలను తీసుకొని వచ్చి 16 నెలలు వాళ్ళని హింస పెట్టిండ్రో, తర్వాత చివరికి వచ్చి క్షమాపణ చెప్పిండో, ఇప్పుడు కూడా నీట్ విషయంలో ఈ ప్రధానమంత్రి అంటే అరువుకు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వము క్షమాపణ చెప్పాలి, చెప్పి తీరాలి. లేదు అనంటే మా పోరాటం ఇదే విధంగా ఉంటది. నీట్ పరీక్ష మొన్న వచ్చిన రిజల్ట్ క్యాన్సిల్ అయ్యేంత వరకు మా పోరాటం ఆగదు.